వల్ల తీయకు బంధురు మీరెందుకు ఎగ్జామ్ అవుతురా అరే ఏమన్నారా ఏంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు మనం పౌల్ట్రీ ఫామ్ లో హైడ్ అండ్ సీక్ చేసినాం కదా, అందులో వీళ్ళందరిని అయితే ఫైండ్ అవుట్ చేసిన. సో వీళ్ళందరికీ ఒక రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉండాలి కాబట్టి దానికోసం మేము తయారు చేసాం సో చూసారు కదా మేము తయారు చేసిన జైల్. దీన్ని తయారు చేయడానికి మాకు 7 days టైం అయితే పట్టింది. ఇప్పుడు నేను పనిష్మెంట్ ఇవ్వబోతున్న వీళ్ళు ఇందులో 24 hours అయితే స్పెండ్ చేయబోతున్నారు. నేను యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ లాగా వీళ్ళని కంట్రోల్ అయితే చేయబోతున్నా. సో ఆ జైల్ ఏ విధంగా ఉంది, అందులో వీళ్ళకి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు మీకు క్లియర్ గా ఒక్కొక్క దానిగా చూపిస్తాను. స్టార్టింగ్ లో మీరు చూసినట్టయితే వచ్చేసి మన జైల్ ఎంట్రన్స్ పైన మీరు చూసినట్టయితే తెలుగు అడ్వెంచర్స్ జైల్. ఇక్కడ మీరు ఎంటర్ ఇవ్వగానే స్టార్టింగ్ లోనే మీకు ఇక్కడ అయితే ఒక చిన్న చెట్టు అయితే కనిపిస్తుంది, నిమ్మ చెట్టు భలేగా ఉంది. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ రైట్ సైడ్ కనుక వెళ్ళారనుకోండి, ఇక్కడ వచ్చేసి వర్క్ ఏరియా అనమాట. ఇక్కడ కొన్ని రాళ్ళు ఉంటాయి, మన ఖైదీలని ఉత్తగా అంటే ఫ్రీగా ఉంచకుండా వాళ్ళతో ఏదో ఒక వర్క్ చేయాలి కాబట్టి రాళ్ళు అయితే కొట్టిద్దాం వాళ్ళతోటి. అలాగే కొద్దిగా ఇసంత వచ్చేసిన తర్వాత ఇది వచ్చేసి మన ఖైదీల ఫార్మింగ్ ఏరియా, వాళ్ళతోటి ఫార్మింగ్ కూడా చేపియబోతున్నాం. ఇక్కడ మనం కొన్ని చెట్లు అయితే నాటడం జరిగింది, ఇక్కడ కంకి చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాగే మన దగ్గరికి వచ్చే ఖైదీలు వచ్చేసి వాళ్ళు ఏ విధంగా ఉంటారో మనకు తెలియదు కాబట్టి వాళ్ళ కోసం ఆల్రెడీ ఒక షెల్టర్ కూడా ప్రిపేర్ చేసి పెట్టినాం. ఇది వాళ్ళు ఉండే ఏరియా అన్నమాట. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి ఆఫీస్ ఏరియా, ఇందులో నేనుంటా. ఇందులోకి రాబోయే ఖైదీలని ఇక్కడ నుంచే కంట్రోల్ చేస్తా. అలాగే ఇక్కడ వచ్చేసి ఒక చిన్న టీవీ, ఇది నాకైనా కావచ్చు ఖైదీలకైనా కావచ్చు ఎంటర్టైన్మెంట్ కోసం అయితే యూజ్ అవుతుంది అనమాట. సో మొత్తానికి నాకైనా ఖైదీలకైనా ఒక స్పెషల్ ఫేవరెట్ ప్లేస్ ఉండాలి కదా, అది వచ్చేసి ఇక్కడ ఉంది. అదేంటో కాదు, క్యాంటీన్ ఏరియా. ఇక్కడ ఖైదీలకు ఏం కావాలన్నా సరే ఇక్కడ వీళ్ళు కొనుక్కొని అయితే తింటారు అనమాట. ఇక్కడ డిఫరెంట్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. సో ఆల్రెడీ మీరు ఫుటేజెస్ లో చూసే ఉంటారు. అలాగే మనోళ్ళకి డ్రింకింగ్ వాటర్ వచ్చేసి ఈ కుండలో అయితే ఉంటాయి, ఇక్కడ నుంచి ముంచుకొని తాగుతారు. ఇవి నిన్ననే పోసి పెట్టినాం, చల్లగానే మంచిగా. అలాగే నైట్ టైం ఖైదీలు ఎటైనా సరే పారిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళని వాచ్ చేయడానికి ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక వాచ్ టవర్ కూడా ప్రిపేర్ చేసినాం. అలాగే ఈ ఖైదీలు మన దగ్గర 24 hours ఉంటారు కాబట్టి వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చినట్టయితే ఒక చిన్న మీటింగ్ ఏరియా, ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు వచ్చిన రిలేటివ్స్ తో అయితే మాట్లాడుకుంటారు అనమాట. జైల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి మీరు చూసే ఉంటారు. ఎస్టర్డే ఛాలెంజ్ లో ఓడిపోయిన 4 ఖైదీలు అయితే ఇందులోకి వస్తారు. ఆ తర్వాత 24 hours వాళ్ళు ఏ విధంగా సర్వైవ్ అవుతారని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీరు చూడబోతున్నారు. సో మనకు జైల్లో ఉన్న వైబ్ అయితే ఉండాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ చేంజ్. సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అయితే 4 ఖైదీలను పంపిస్తున్నాను నేను ఇక్కడ నుంచి, కరోనా పెట్టిన ఖైదీలను. ఓకే. ఐటెన్సీకి ఓడిపోయారు. ఓకే సార్ పంపండి, మన బ్యారక్స్ ఎట్లా ఖాళీగానే ఉన్నాయి మన దగ్గర. ఓకే సార్ పంపిస్తున్నాం. ఓకే. ఎవర్రా మీరంతా? మోడల్ ఇనుప సామాన్ మోడల్
ఏ మడలు అయితే ఏంది కానీ సారా ఎక్కడి నుంచి వచ్చారు? అవునా? అవునవును, ఇంతకుముందు నాకు కావాల్సింది. రైట్, మీరే నా నలుగురు? సరే సరే, దారి దారి ఒక్కొక్కరి పేర్లు చెప్పారు. ఫస్ట్ సార్ స్టీల్ అనుకుంటున్నావరా? గవి ఇడిసాడు తాడది. ఇంతే అనుకోలే సార్. బాగా అలవాట్లు పట్టును. ఉన్నప్పుడు జాగ్రత్త ఉండరు. వచ్చేసి నా కంట్రోల్లో ఉండే జైలు. అర్థమైందా? ఏమైనా తేడా వచ్చింది అనుకో క్లారిటీ కనబడుతుంది కదా, ఇది కొట్టేది కాదు. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా దగ్గర అనాథరైజ్ ఐటమ్స్ ఉన్నాయో అన్ని తీసి పెట్టరు. ఫస్ట్ ఫోన్లు తీరు అందరి. ఇది ఉందిరా, ఉండే నేనే పెట్టినా కదా, ఇంకేం మీరు తీరా. దీనికి ఏమైంది? ఊగుతూనే ఉంటాడు అట్లే. మీ వాడేనా? చూడరాడు కింద పడేటట్టున్నాడు. అరే నీ అద్దాలి ఇల్లు అనుకుంటున్నా, అజయ్ అనుకుంటున్నా. అద్దాలి అద్దాలు తీయమంటాడు. అటు అన్ని తీసిరా? ఎవరి దగ్గర ఏం లేదుగా? ఏం లేవు. అరే నువ్వు ఒకసారి చెయ్యి, వాళ్ళందరినీ చెయ్యి. కొట్టలేదు సార్. ఏ కత్తిని తెచ్చినారా జైలుకి? బాగా గడ్డం గీయాలి. గడ్డం గీతాం. ఇప్పుడు జైలుకి వెళ్ళి వేరే గడ్డం గీకుండా ఉండదు, లోపలనే గీక్తారు. అరే ఇంకో పని నీకు, నేను చెప్పిన పని నువ్వు వీళ్ళతో చేపియాలి. నువ్వు పని చేయకుండా సరే వాళ్ళతో చెప్పి. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బార్బర్ షాప్ ఉంటే గుండు కట్టించుకురా. మా అన్న పెద్దోడు జైలు పని చేసి పోతావా? నీకు మీరిద్దరు ఇట్రా, మీరెట్రా. నీ కూడా ఇంటికి లేదా కొద్దిగా తేడా ఉన్నాయి కదా, అంతేనా? ఓకే, అయిపోయిందా నీ గుండుదా? అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఉన్నావు. ఇవాళ దాకా ఎట్టినాడు దొంగకోలు పట్టారు లేక ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నావు. ఇళ్ళకి వేరే వరకు నీ బిహేవియర్ మార్చుకోవాలి. సరే సార్. ఫస్ట్ వచ్చిర్రు మంచిగా ఉండుర్రి, మంచిగా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏం కథలు పడకుర్రి. మీరు నాకు కోఆపరేట్ చేస్తే నేను మీకు కోఆపరేట్ చేస్తా. అరే అయ్యా బాగా ఒక్కొక్కటి పేర్లు చెప్పుర్రా. కూరనా? ఇయర్ నుంచి నీ నెంబర్ కూర కాదు, నీ 420. అరే 420 అనగా నువ్వు ఊరికి రావాలి. ఓకే నీరా? లచ్చల్మా ఏంది? లచ్చల్ మోడల్. లచ్చల్ మోడలా? లచ్చల్ మోడలా? ఓకే 421. అరే 421 అనగానే ఊరికి రావాలి. సరే ఓకే. అనుకుడు జింక. అనుకుడు జింకరా? ఈ పేరేదారా? నీ 422 నెంబర్ లాగా గుర్తు పెట్టుకోరు. 423 423. ఓకేనా? రారే 420. ఈ సైడ్ కి వచ్చేసి మీ రూమ్ ఉంటది, రెస్ట్ తీసుకోమరి. నేను వచ్చి పిలుస్తా, వర్క్ పెడతా, రావాలి. విజిల్ అయితే విజిల్ ఏం ఉరికి రావాలి, నాకు ఇక్కడ ఉండాలి. నీకు ఫ్యాన్ కావాలన్నాడు. సార్ వాళ్ళు ఉన్నారు సార్ లోపల. అది మీ సీనియర్ రా, 2 ఏళ్ళ ఉండబట్టి పోరి 100 షేర్ చేసుకోవాలి, మీకు తప్పదిగా. అరే ఇలా జైలు కొత్త వచ్చారు, మీరు ఉండేది 24 గంటలు కాబట్టి మంచిగా ఉండడు, మంచిగా వెళ్ళిపోరు. సార్ మంచోడు, సార్ చెప్పినట్టు ఇన్నోడు. సార్ ఉల్టా పుల్టా మాట్లాడి అది చేసుకోకూడదు. ఓకేనా? నేను 2 ఏళ్ళ నుంచి చూస్తున్నాను సార్ని. మంచిగా మీరు మంచిగా ఉంటే ఆయన మంచిగా ఉంటాడు. అర్థమైందా? ఆయన ఎక్కువ వెళ్ళకూడదు, ఆయన ట్రాక్ చేస్తాడు. ఓకే వాడు రాడు రావని అయిపోయింది. మీకు పొద్దుగాల చెప్పిన ఎన్నిసార్లు చెప్పాలి 3 విధులకి ఉండాలని. మరి 4 విధులకి మందాయిన అరవై మందాయినట్టు కూడా కాళ్ళ నొప్పి ఉందా? మందాయినాడు వాహనం చూడరాదు. వాహనం చూడు. ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుకున్నారా, తలకాయ నొప్పి తెప్పిస్తారు. మీకు అందరికి డాటా ఎంట్రీ. నేను ఫోటోషూట్ కాలే కదా, మీ ఫోటోషూట్ ఉన్నది, ఇప్పుడు ఫోటో దిగాలి. అవును మిమ్మల్ని అడుగులు మర్చిపోయి మీరు అసలు జైలుకి ఎందుకు వచ్చారా? ఏం చేశారు? మేము కోలపురం గైడెన్స్ కాడినాం సార్, ఓడిపోయినాం, అందుకే వచ్చినాం 5 మీరు 5 మంది 4 వచ్చారేమరా? వీడియో అయిపోయాక ఇలానే ఉంటాయి కదా జైలని. సరే ఇప్పుడు మీకు అందరికి ఫోటోషూట్ ఉంటది, ఫోటోలు దిగురు. ఇష్టం ఉన్నది కాదు,
ఒకటి ఇట్లా చూపిస్తా నేను. నాకు ఆధార్ కార్డు లేదు చేతురు. ఆధార్ కార్డు ఎందుకు రా? నీకు ఒక బోర్డు వాట్సాప్ డీప్ పెట్టుకొని కావాలి సార్ నాకు ఫోటో తీస్తాడా సార్? అరే నాది లాఠీ ఏమన్నా ఉంటుంది చూడండి. వీళ్ళు ఇచ్చినారు రా, లాఠీ ఏమన్నా ఉన్నది వద్దు సార్. మరి సపరేట్ ఉండరు. నేను చెప్పేది కూడా మీరు ఎక్స్ట్రా క్వశ్చన్ అడగకూడదు. చెప్పు సార్. ఒక బోర్డు ఉంటది, ఇట్లా ఒక ఫోటో వస్తుంది, ఇట్లా ఒక ఫోటో వస్తుంది. ఓకే సార్ మీరు దిగురు సార్ ఒకసారి. సార్ సార్ ఈయన ఉన్నదా? సార్ నీకు చెప్తే అర్థమవుతుంది. నువ్వు అటు తిరుగురా, నా తమ్ముడు సార్. అటు తిరుగు ఒంగు. నా తమ్ముడు సార్. వానికి బాగా నేను అవుతా సార్. కొట్టు సార్. ఇప్పుడు అర్థమైందా? సైలెంట్ గా ఫోటో దిగమంటున్నా, ఫోటో దిగరు. ఓకే ఓ టైం అవుతుంది, వీళ్ళకి పని చెప్పాలి కన్నా. విజిల్ వినబడతలేదురా? మరి మెల్లగా వస్తున్నాయి పెళ్లికి వచ్చినట్టు. నాకు 3వ విజిల్ వేసారు కదా, 10 సార్లు ఉండాలి. నేను 10 సార్లు విజిల్ వేయా. నిలిచబెట్టరా, మాంతరావు నిలబడా. వానతో పని కూడా నువ్వు వేయాలి మరి. సార్ నీ బాగానే నీకు నోరు బాగాలేస్తుంది మరి అప్పటి నుంచి చెడ మాట్లాడుతున్నావు. మా అన్న సార్. మీ అన్న అయితే వాళ్ళ దగ్గర చూపించుకో, ఇలా చేయబెట్టు. ఓకేనా? కరెక్ట్ ఉండమని చెప్పినా కరెక్ట్ ఉండరు. వేస్ట్ గా ఇక్కడ పనిష్మెంట్ తీసుకోకూడదు. అర్థమైందా? మీరు ఉండేదే 24 గంటలు, 24 గంటలు మంచిగా ఉండరు. నువ్వు అని ఇడిసెట్రా, నువ్వు ఇడికే వేరే చక్కగా చేస్తా. ఇడిసెట్ నువ్వు ఇడిసెట్, నువ్వు ఎక్కడ రై ఆగు. అక్కడ 4 బకెట్లు ఉంటాయి, అక్కడ సైడ్ రింగ్ లో వాటర్ ఉంటాయి. మనిషికి ఒక బకెట్ తీసుకోవాలి. ఇక్కడ లోపల మన జైలు లోపల ఎన్ని చెట్లు కనబడుతున్నాయో ప్రతి ఒక్క దానికి నీళ్ళు పడాలి. అర్థమైందా? నువ్వేంద్ర అప్పటి నుంచి అట్లా చూస్తున్నావు? మా అన్న తిడుతున్నావు సార్. ఏదో రుబాబు పోయి మాట్లాడుతున్నావు. దానికి అప్ప నచ్చే ప్రదానికి. అర్థమైందా? ఫస్ట్ టైం వచ్చినా తెలియదు, నువ్వు 4-5 సార్లు వచ్చినావుగా. సరేనా? బకెట్లు తీసుకొని పోయి మొత్తం వాటర్ పడాలి. నేను కూడా అదే అనుకుంటున్నారా, కానీ అది అలవాటు అయిపోయింది. పోరు నడువురి, 10 నిమిషాలు నాకు పని అయిపోవాలి. సరే సార్. అరే లంగడ ఇట్రా, కూర్చో. అరే వీన్ బకెట్ వాన్ బకెట్ 2 వేస్తారు సార్. నడు, చెడబట్టుకుంటున్నావు కానీ కూర్చోరా. ఇది ఒక్కసారి చెప్పినా అని చెప్పేసి ఊకే కాదు, నీకు వేరే నీకు వచ్చే పని నీకు చెప్తా. నీకు ఏం చేస్తారా, ఏమైనా రాయొస్తుందా? గడివి వీకే కింద ఉన్నాయి కాదు వీకు. మీరు ఏంద్రా ఇంక వెళ్ళలే? నలుగురు మళ్ళీ అడుగుతా. నలుగురు అద్దాలు మంచిగా ఉన్నాయి. దొంగడే కానీ మంచి మెయింటైన్ చేస్తుంది అద్దాలు. అన్న చూసిన అద్దాలు నొక్కేసిండు సార్. నీకన్నా సార్కే మంచి మావానికి మా తమ్ముడు మంచిగా సార్కే మంచిది. 60,000 కొట్టరా. సార్ ఎండలో మార్పిస్తుండ్రా. అవు సార్, మాకు గంతమంది రూమ్ ఇచ్చి మీరు ఎండలో చచ్చిపోతారు. ఏం చేయమంటారా? బడ్జెట్ ప్రాబ్లం. అంతేరా? ఏమ్రా గడి ఇస్తారా? సరే సరే తీరా, వీడు దండం పెట్టి చంపుతాను. నువ్వు కూర్చోరే, మంచిగా కూర్చో. ఉపకు ఇక్కడ అంటూ అంటే దండం పెడతా. పేరు మంచిగా పేరు పోతున్నాం సార్. నీకు కట్టి ఉంటున్నాయి ఇంటరు. ఇక్కడ ఇద్దరు కనబడుతున్నాయి. మనిషి కాదురా, సార్. బకెట్ తోడు వేరే ఎలా అవుతుందారా ఇది? నీ చెంచా అని చెప్పు కదా. ఏందావు? అరే తమ్మి ఇనాలరా, మన నడవరిడా. సార్ ఏమంటావు సార్? అది ప్లాస్టిక్ షర్ట్ రా, కనబడతలేదురా? అయ్యో పోసిన కాలితే అన్నిటికీ అయిపోయిందా? సరిపోతుంది. కళ్ళ కనబడతలేదురా? అక్కడ ఏదో కుండలా చూపిపోరా. మీకు అందరికి అసలు అది చెప్పలే కదా, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి చెప్తా. నన్ను ఒరియకు రూగియా. ఓకే సార్. అరే నిమ్మ చెట్టు తెచ్చి పెట్టు. నిమ్మ చెట్టు ఉండాలి ఎప్పుడు. అది అడవ పెట్టిండ్రా. ఏమో సార్, బాగా ఉంది కదా సార్. ఇది మీరు వండుకునే ఏరియా, మీ ఫ్యామిలీ వాళ్ళు వస్తే మాట్లాడుకునే ఏరియా. అటు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి క్యాంటీన్. అక్కడ కుండ కనబడుతుంది, అదే వాటర్. ఏమన్నా జంపు కావాలని చూసిరు అనుకో,
పిల్లలతో పోతారు మీరు జంపెందుకు అయితే అయినా కానీ సార్ మాకు వండుకోని కదా అది మీ కాదురా, నాది వాచ్ టవర్ అది. అంటే మీరు ఆడ అనుకుంటారు సార్? నేను అనే అనుకుంటా రాత్రి టైంకి వస్తుందిరా. ఎందుకు బాధపడుతుంది? వీడు మొత్తం తినటం లెక్క ఉన్నట్టున్నాడు కదా, తిరిగి తిని చచ్చిపోయేటట్టున్నాడు. చలో తిండికి డోకా ఉండదు, మీరు తిండికి ఏం ఆలోచించకూడదు. సార్ నీళ్ళు తాగుతాం సార్. నీళ్ళు పోసా అయిపోయిందా? అయిపోయింది సార్. బకెట్ పెడతా, నేను పెడతానా? బకెట్లు ఎడికెళ్ళి తీసుకురా పెట్టరు. వీడు అసలు ఇలా కొస్తాడు, ఐదు గట్ల పెట్టుడా మీతో పంపించారా? వీడియో మారిండా మధ్యలో పెద్ద దొంగ సార్. అనిపించలేదే, ఇంకాడు సత్ప్రవర్తన కలిగినట్టున్నాడు. అబ్బా బంద వస్తుందిరా కుండా సార్ ఫ్రిడ్జ్ లేదా సార్? విజిలే గారా కుండలీలే కనబడదులవా? ఓకే సార్. ఏ బ్రేక్ఫాస్ట్ వచ్చింది చేయపర్రా. అవునా సార్? వాణి కూడా ఏమైనా పట్టుకురా. వచ్చిరారా అందరూ? సార్ ఇద్దరు పట్టరు, గిలాస పట్టరు. బ్రెడ్ రా, బ్రెడ్ వద్దా? ఉరికిరు ఇలా కొత్త వచ్చిరు కదా మీరు వెళ్ళదు. పొద్దున్న లేవగానే పాలతో పాటు బ్రెడ్ వస్తుంది, తీసుకోరు. ఓకేనా? నాకు రెండు సార్. ఆ కుండలే బ్రెడ్ వద్దా రేట్రా? అరే అన్నకు కూడా తీసుకోరా అన్నా సార్. ఇది పెద్దన్నకి లోపల ఈ గ్లాస్. ఏ యారు మీ బామ్మర్ కానీ ముడిద్దాం పట్రా. వాడు ఇళ్ళకెళ్ళి జైలుకెళ్ళి వాడు క్యూర్ కావాలి. ఓ వర్కింగ్ టైం అయింది. బ్రేక్ఫాస్ట్ అయిందా? ఏం చేస్తారు మీ పెద్దన్న? అంతే అని ఇడిసెట్టారు. మీరే ఇప్పుడు ఒక చిన్న వర్క్, చిన్నదేం కాదు పెద్దదే. సరే ఇక్కడ హ్యామర్స్ కనిపిస్తున్నాయి, సుత్తెలు తీసుకోవాలి, రాళ్ళు కొట్టుర్రి. సుత్తే అంటారు. ఒక్కొక్క రాయిలో రెండు రాళ్ళు కావాలి నాకు. సార్ రాళ్ళు కొడుతుంది దేనికి? ఏం కట్టేది ఏం లేవు. మీరు ఉత్త ఉంచకుండా అది ఒక పని అన్నట్టు కొట్టుర్రి. మీ బొమ్మరి సైడ్ కూర్చున్నట్టు నువ్వు కూడా కొట్టరా. వదిలేడు సార్, నాకు చెప్తుండు. మీరు ఏమన్నా వేసుకోవాలి. ఎన్ని రాళ్ళు ఉన్నాయి ఇప్పుడు? 7 ఉన్నాయి. 7 రాళ్ళు 14 కావాలి. కుంటని పైన ఏముంది, మంచిగా తింటుండు తిరుగుతుండు మనతోటి. కొట్టురా కొట్టు. నువ్వే బయటనప్పుడే నడుస్తాయి, ఏం నడవా అంతా కొట్టు మరి. అది కూడా కరెక్ట్. కొట్టు కొట్టు కొట్టు, నేను చూస్తున్నా కొట్టు. కొట్టురా కొట్టు, నీ దమ్మొస్తుంది. కుర్రి యొక్క నా చెంతగాడు కూడా నన్ను బీరిచ్చినట్టు ఉన్నాడు. మరి నీ పని నువ్వు వేసుకో, అన్ని ఎత్తరా. కూర ఏందాక వచ్చింది, ఇంకొక రాయి వలగలేదు, అర్ధగంట. సార్ ఇలా రాళ్ళు వలుగుతున్నాయి, మీకు లంచ్ లేకపోతే లేదు మరి. మనకి తాత కాకుండా ఉన్నట్టున్నాడు. కాయరు కాయరు మీరు కానీ. అవురా టింపియా, ఈ కుంటోలు పన్న ఏమున్నది మంచిగా దండం దండం పెడతాడు, ఆయనతో సపడే పోమాటాడు. తప్పించుకుంటుండు. అదే నాకు ఇంకో డౌట్ కొడుతున్నా, నువ్వు కుంటాడా? ఈ 2 కాళ్ళు పని చేస్తే వాడంతా యాక్షన్ చేస్తుంది. అమ్మ కుంటోడా? అవురా నిలబడు. మంచిగా లంగాడున్నాడు. వాడు 2 కాళ్ళు పని చేస్తే మనం కూడా అట్లా. ఇప్పటి నుంచి నేను కూడా పని తప్పించుకుంటా. ముచ్చట కానీ కుంటురా
ఇంతగానో ముందు అరే నీ దగ్గర బామ్మర్ది లంగనే సార్ సార్ ఫోన్ ఇయ్యారా ఫోన్ చేసుకొని ఫోన్ కావాలనా ఇస్తా వర్క్ ఎందాక వచ్చింది ఒకరి వలగొట్టిన రెండైనా ఒక దానిలో నీ పాయనా ఏమాయరా ఎన్నిసార్లు రావాలరా నువ్వు కొత్త ఇద్దరు కలిగిరేవరా నీ వ్యవహారం చూస్తే ఏదో తేడా కొడుతుందిరా నీకు నిజంగానేనా లేకపోతే అందరూ ఒక తీరుగానే ఉన్నారు ఐదారు ఒకసారి మీ మీద ఏదో తేడా కొడుతుంది మీకు ఒక చిన్న టెస్ట్ పడుతుంది ఇట్లా మొక్కల కిందికే షేలు తీసి చెవులు పట్టుకోరు ఇటు నాదెక్కు మొక్కల కిందికే షేలు తీసి చెవులు పట్టుకోరు వాడిని ఇడిసబెట్టరా మొక్కల కిందికే షేలు తీసి చెవులు పట్టుకోరు అక్కడ కానీ మొక్కల కిందికి వెళ్ళి తీరా నా చెవుకు ఒక చిన్న ముచ్చట వచ్చింది అది నిజమని తెలవాలి రే నిజంగా లంగడ చేసేస్తా కూర్చో జింకగా చెవులు పట్టుకో ఈ ప్లగలు పడుతుంది కనబడుతుందా మొక్కల కింద నువ్వు మొక్కల కింద దూరం దూరం ఉంటారు మరి దూరం దూరం ఉంటారు చింప చెవులు పట్టుకో చింప చెవులు పట్టుకో అరే మీకు ఒక బంపర్ ఆఫర్ రా మీ దాంట్లో ఎవడో ఒక రకమైన యాక్టింగ్ చేస్తారో నా షోకి వచ్చింది ఎవడైతే వాడు నాకు ఎవడో చెప్తాడో వానికి అలా లంచ్ లో ఒక గుడ్డు యాక్టింగ్ చేస్తాడు పని చేపిస్తావని చక్కని లేటర్ మరి నువ్వు చేసేదంతా యాక్టింగ్ చేయారా నువ్వు ఇట్రా నీకు ఏమైందా ఏమవుతుంది అది నీకు తక్కువ కావాలి పట్టిన ఉండండి తక్కువ కావాలన్నా తక్కువ కావాలంటే 3 సుత్తలు తీసుకొని రాళ్ళని వలగొట్టు ఇది నీకు ఒక్కనికే పని ఎందుకు తెలుసా పనిష్మెంట్ అబద్ధం వాడినందుకు ఓకే అయిపోయింది మీరేటు నువ్వు పని మీద వెళ్ళరా అది షిప్రాటర్ ఉంటే మనిషికి షిప్రాటర్ చెప్పరు ప్రతిదానికి సారీ తీసుకొని 3 కట్టలు 3 షిప్రాటర్ రాళ్ళు కొట్టింది అయ్యో మీ బ్యారెక్ లా ఇక్కడ బయట అక్కడ ఇక్కడ నాకు ఏం కనబడద్దు మొత్తం క్లీన్ చేయరు చదువు ఈ ఇల్లు కాదు ఇది గుడ్డు కావాలన్నా ఉత్పత్తిగా కానీ రా ఎంతసేపు రా స్టార్ట్ అయ్యి మొదలు పెట్టినాడు బగరా పెట్టు సార్ కారణం నాకు తలకాయ కిందికి ఉండాలి కాళ్ళు మీదకి ఉండాలి ఏరా ఎంతసేపు రా కానీ నా మీద లేదు వెళ్తావు అంత గడపర్లేనా వచ్చిన ఒక్క రోజుకి సార్ మీకు బెల్ట్ లేనట్టు సార్ బెల్ట్ పెట్టుకోరు సార్ బెల్ట్ ఆగిన దగ్గర బడ్ సైకిల్ వచ్చినారా ఏమో సార్ తీసాడు నా టేబుల్ మీద పెట్టుకున్నాడు $423 ఎవడరా నేనే సార్ నేనే మీ వాళ్ళు వచ్చినట్రా కలవనీకి ఏమో తెలియదు పోయి కలిసి రాపు సార్ అక్కడ మీటింగ్ ఏరియా ఉంది అడిగో ఇప్పుడు వచ్చిన ఎట్లు మంచిగా పూర కిందట పెడతారా నువ్వు లేకపోతే నేను అస్సలు ఉండలేకపోతున్నా నేను ఉండలేను ఇప్పుడు ఒక్కరోజు మాట్లాడితే ఒక్కరోజు
ప్లీజ్ రా బిగ్ 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 సాల్ చెప్పు రేపు వస్తా పో రేపు వస్తా పో మీరెందుకు ఎగ్జామ్ అవుతురా అరే ఏమన్నారా ఏంది మామూలు కాదా మామూలు అయితే చాలు పని చేసుకోపోరే అరే మరదలు మంచి ఉంటా మీ లంచ్ 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 టైం లంచ్ చేయకూడరా నన్ను చూస్తారేమరా ఓకే సార్ సార్ మీరు తినారా సార్ నీకేం రా నువ్వు తిను సార్ ఇంకోటి సార్ అలా నువ్వురా ఇంకొకటి మరి నేనేం తినాలి నువ్వు కూడా మాత్రం మరి కట్టేదిరా అన్న నేనే చేద్దాం అనుకున్నాను నీకు అన్నం కానీ మర్చిపోయినా సరే తీరా నేను తెచ్చుకున్నది తిను నువ్వైతే సార్ చెప్పండి ఎవరు 2 years నుంచి ఉంటాడు అతనా అయిపోయిందా సార్ అతని టైం ఓకే ఓకే సార్ తప్పకుండా రిలీజ్ చేసేద్దాం ఓకే ఓకే సార్ ఓకే ఆయన 2 years నుంచి ఉంటున్నాడు ఒక ఆయన మీ అన్న అని తిరుగుతారు చూడు ఆయనకు రిలీజ్ ఆర్డర్స్ వచ్చేసినాయి నన్ను పంపించేసేయాలి అలా ఆయనకి చెప్పండి వెళ్ళి ఓకేనా ఓకే సత్య నేను రిలీజ్ చేయమని ఆర్డర్స్ అయితే వచ్చినాయి వెళ్ళు మరి 2 years ఉన్నావు నీ వల్ల నాకు ఎప్పుడు ఏమి ఇబ్బంది కాలేదు బాగానే ఉన్నావు అసలు ఇంత మంచి వ్యక్తి అసలు నువ్వు లోపలికి ఎందుకు వచ్చినావు నాకు అర్థం కాలేదు బయటనైనా కొంచెం మంచిగా ఉన్నాను అందరితోటి ఇక పైన నీ జీవితం హ్యాపీగా సాగాలనుకుంటున్నాను ఓకే మరి ఆల్ ది బెస్ట్ వెళ్ళు అరే నేను చెప్పి కదా చెప్తుంది కదా మంచిగా ఉండరు మంచిగా ఎలా తీసుకోరు ఇవాళ రోజు ఎట్లుండదు మిగతా రోజు కూడా అట్లనే ఉండరు ఓకేనా కొట్లాడుకోకరు నేను సార్ని ఇబ్బంది పెట్టకరు మీరు ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా చూసుకుంటారు సరేరా చెప్తా చెప్తా అనిపిస్తుంది నాతో మీతో బాయ్రా పోబోదైతలేరా మాకు కూడా ఉండబోతున్నా పాయక నేను అడిగినా కానీ ఇప్పటి నుంచి మీరు అడిగేసారు మనకు తెలియని ఏమో తెలిసేటట్టు చేసిండు చూడని ఏమో చూసేటట్టు చేసిండు ఇప్పుడు ఆయననే పోయిండు పోవాల్సిందే లైఫ్ లో అన్న పోయిండు రేపు మనం పోతాం మంచిగా ఎంత మంచిగా ఉండే ఎంత మంచిగా ఉంటే ఏంటి అన్ని నాతో వేయించుకురు అన్ని ఉంటే లేకపోతే అది కూడా కరెక్టే కాకపోతే ఉండే మనం లొల్లి పెట్టుకోకరు అని చెప్పిండు మీకు నేను లేకపోతే ప్రాబ్లం అవుతుంది అన్న లేకపోతే ఏమైతే ఎందుకంటే అన్ని తెచ్చి పెట్టాలి చేయాలి అన్ని అన్న వీకి మంచిగా అనుకోవచ్చు జాగుంటది ఎన్నడికైనా పోవాల్సిందే ఇవాళ అన్నకు రేపు మనకు అట్నే ఏడ్చుకుని కూర్చుంటారా వస్తారా మీకు టైం అయిపోయినప్పుడు మీరు కూడా పోతారు ఏం బాధపడకూరు ఒకరు వేరే చూసి సరే బ్యాక్ టు వర్క్ ఏం పని మళ్ళా గార్డెన్ వర్క్ నీ పని తినవా తింటలేవా తింటున్నా మరి దానికి పని కూడా చేయాలి అరగదు లేకపోతే నడుము బాగా నొస్తుంది సార్ నడుము సాఫ్ కానీ కూడా నా దగ్గర ఒక వర్క్ ఉంది మీ నడుము వస్తుందా అరే నువ్వు నేసుకొని గార్డెన్ వర్క్ చూసుకో ఇక్కడ మొలకలు గిట్లా పెట్టారు కదా ఆ పోయిన సారాలు ఆ చెట్ల దగ్గర కొంచెం తవ్వుకుంటా ఈ మొలకల మీద కొద్దిగా మట్టి చల్లకుండా దీన్ని సెడి ఏరి ఓకే ఆ కెమెరామెన్ తిరుక్కు మొత్తం దొక్కిడు నేను మొత్తం క్లియర్ ఏరి మీరిద్దరు ఫెన్సింగ్ వర్క్ బయటికి ఊరి ఎక్కడ జాలి మంచిగా ఉంది ఎక్కడ జాలి మంచిగా లేదో అంతా చూసుకుంటా మొత్తం మంచిగా కట్టుకోరు ఒకటి ఈనంగల్ ఊరు ఒకటి ఆనంగల్ ఊరి ఏంది మనకి ఏం చెప్తున్నావు చేసుకుంటారుగా మీరు వేసుకోరు తొందరగా అటు ఎవరు ఒక ఇటువరు ఒకటి అటువరు ఇద్దరు ఒకరి
ఓకే పంపించండి. ఓకే విజిటింగ్ అవర్సే కదా, వర్క్లో ఉన్నారు, కలుస్తారు. ఓకే పంపండి. అరే 420 సార్ దా ఎవరు మీ వాళ్ళు వచ్చారా కలిసి రాపు. అవునా రాజా ఎలా ఉన్నావు రాజా? బాగున్నారా సార్? నువ్వు ఒక రోజుకే దొడ్డుగా అయిపోయినావు. అంత మంచిగా మరి? అంత మంచిది. పిల్లలు ఎట్లున్నారు? అడుగుతురు నిన్నే. రత్తాలు నీకు గడ్డం ఎందుకు పెరుగుతుంది? రత్తాలు అది గడ్డం పెరిగాది, క్రీమ్ పెట్టిన. అవునా రత్తాలు? లాయర్ తీసుకొచ్చి నువ్వు వీలైనంత తొందరగా తీసుకొస్తా. ఓకే రత్తాలు. బాయ్ బుజ్జి. బాయ్. లవ్ యూ. లవ్ యూ. లవ్ యూ. లవ్ యూ. బాయ్ బాయ్. బాయ్ రత్తాలు. రత్తాలు. రాజా రత్తాలు బాయ్. నాకేంద్ర ఏం కాదు. మంచిగా నీ అక్క దాన్ని చేసుకుంటే ఎక్కువ తీరా లవర్ ఉంది కానీ నీకు ఏమున్నది నయ్యం రా అది తెలుగులో రిచ్చిపోవాలి కదా అసలు ఉన్నది. బాయ్ రత్తాలు బాయ్. నీ యొక్క గజానికి ఇప్పుడు ఎందుకు నాయన లవర్ ఉంది కానీ సగరేట్ వచ్చింది ఇంకా పప్పలనే ఆరా ఇన్ని పైసలన్నీ ఇచ్చిపోయారా తీయలేరా నాయన దానికి ఉండాలి కానీ ఏం చేయలేరు అలాగే బట్టి ఇప్పుడు వచ్చింది. ముచ్చడా అయిపోయిందా? మీట్ అయినా? అయిపోయింది సార్. అయిపోయిందా? మాట్లాడినా మంచిగా? హ్యాపీయా? హ్యాపీ. అప్పుడు పొద్దున్న నువ్వు మాట్లాడినావు హ్యాపీయా? మీ వాళ్ళు రాలేదా రేవలు? సార్ నిరంజన నీకు వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి నువ్వు ఉన్నావు, మీ అందరికి నేనున్నా, నాకు మీరున్నారు. ఇది ఉన్న రోజు మనమే మనమే చూసుకోవాలి, మనం కలిసి ఉండాలి. ఓకేనా? కోఆపరేషన్ ఆ విధంగా ఉండాలి. ఏం లంగ పని చేయకూడదు, మంచిగా ఉండరు ఉన్న రోజు. ఓకేనా? నువ్వరే చిన్న అబ్బాయి 423 ఎక్కడ నువ్వు జైల్లోనే ఒక బాల్ ఉంటుంది చూడు, గేమ్స్ పీరియడ్, గేమ్స్ ఆడుకుందరు కొద్దిసేపు రిలాక్సేషన్ కోసం. ఊరికే వర్క్ మీద ఉన్నా కానీ మీరు మైండ్ డైవర్ట్ అవుతా ఉంటుంది. సో బాల్ ఎక్కడ ఉందో జైలు ఆడకరాపు పోర్రా. మీరు ఏమన్నా ఫ్రెష్ అప్ ఇట్లా అవుతా అంటే గేమ్స్ ఆడుతుంది. మీరు వాళ్ళు ఇద్దరు చెప్పినా దూరేచ్చారే. నేను చెప్పబోయే కథలోనా ఎన్ని తప్పులున్నా మన్నించాలి. అదే విధంగా పోయే కథలు ఎన్ని తప్పులున్నాయో మన్నించుకోవాలి. అయ్యో అదే విధంగామో అదే విధంగామో ఇక్కడ చూసారా ఏదేమైనా మన ఖైదీలు అయితే బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. నేను కూడా తట్టుకోలేక వచ్చారు, స్టెప్పులు అయితే వేసిన. ఇప్పుడు అరే స్టెప్పులు బాగా అయిపోయినాయి కానీ పాటలు పాడరు మంచిగా. ఓకే సార్, సాంగ్ విత్ స్టెప్స్. కమా అరే ఓ కూర పాడరా. పడుతున్నా సార్.
నిన్ననేమో అన్న గీ టైంకి ఉండే లేదు వీళ్ళంతా గుడ్డి గుడి ఉన్నది ఇంట్లో అన్న గురించి ఇష్టపడరు మంచిగా ఎంజాయ్ చేసినాం. నిజంగా నా ఛాయ్ సార్ క్యాంటీన్ దాకా వేస్తాం. ఒకటి చాయ్ ఇస్తారు ఒకటి పంపి వెళ్తారా? नमस्ते 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 भाई चाय है साहब के लिए एक चाय दो साहब के लिए पहले चाय दो साहब के लिए चाहिए 4 चाय चाहिए हाँ एक चाय साहब का चाय दो हाँ और 4 दो నేను సార్కి ఇచ్చా. ఓకే పూరా సార్ రమ్మన్నాడు అప్పుడు చాయ్. సార్ మీరు రాయరా? తాగుతున్నాం సార్. अच्छा बनाया अच्छा. बिस्किट है? बिस्किट नहीं है, चिप्स है. कौन सा चिप्स है? एक केक ले लो, उसमें डुबा के खा लो. ये शुगर है, ये भी शुगर है. नहीं चाहिए? और कारम दो कारम. कारम? मैगी? मैगी. नहीं है बिस्किट. गुड्डे ले लो. किसका खाता में लिखना? साहब का बुक में रास्को. किसका बुक में? मेरा किसका बुक- खाता में? तेरा नाम पे? किसका नाम पे लिखना? हाँ पूरा नाम पे. हाँ ओके ले लो. क्या हुआ? क्या हुआ भैया? ऊपर गिर रहा है क्या? ऐसा बोला ना, ऊपर गिर रहा है. మొత్తం తమ్ముడు చెప్పు బాయ్. అన్న గురించి నీకు తెలియదు, ఇంకా మలస్తాడు మరి. क्या बोल रहा है? మలుసుడు మాలూం. ओ पॉइंट पे चाय पड़दी. चाय गिरे. ऐसा बोलो ना, मीदा वड्डे क्या है? తెలుగు क्या मालूम है तुमको? पता नहीं. मीदा क्या बोल रहे हैं? मीरा मालूम. मीदा. हाँ भाई साहब कैसा है चाय? अच्छा है. ఇట్లా పాడైంది ఇక్కడ చాయ్ నేను ఎప్పుడు अच्छा है ना, ऐसा ही रहता है हमारा चाय. बढ़िया है. లేదంటారు చాయ్ हाँ? మంచిగా లేదు भैया वो क्या बोल रहा है? सुपर है ना? और हो ना? नक्को भैया और थोड़ा. नक्को अच्छा है. చాయ్ को देना होटल को देना. क्या है भाई? बाय डस्टबिन किधर है? आते रहना. जेब में रखो. खाता में लिखा हाँ ओके. बाय बाय मालूम. हाँ पूरा ओके. बाय. हाँ पूरा ये ओके. बुक में रास्को. कल जाते टाइम पे दे देना पैसा. दे दूं आते रहना इधर. और कुछ चाहिए? बस है. టీవీ పెట్టిండు. సార్ టీవీ పెట్టిండు. నిజంగా ఏంటిది? నడురా నడురి. ఇదిరా మొత్తం మీదనే కూర్చున్నావు. లాటేదిరా? అందరికి పనిష్మెంట్ ఉంటది. ఒక్క చూడ్రి ఇదే నడుతుంది. ఒకటే ఛానల్ వస్తుంది జైల్లో, తెలుగు అడ్వెంచర్ ఛానల్ ఓన్లీ. చూడరు లేపలేదు. ఉసరి లైన్ సత్తానే కుసరి. సార్ నేను చిన్నగా ఉన్నా, నేను కింద కూర్చున్నా. అరే మీద కుర్చీలో కూర్చుంటా. అని మీద కూర్చొని పెట్టుకో.
డిన్నర్ డిన్నర్ తెచ్చుకున్నాం టైం అయిపోయింది రా తినుర్రి వెళ్ళరు ఏదో బాయ్స్ హాస్టల్ లెక్కున్నా నాకు ఇది నేను తర్వాత తింటా మీరు కానీ ఓకే సార్ సారు తర్వాత తింటాడు రారా నువ్వు అయితే తినుర్రి మీరు ఫస్ట్ అతిథి దేవో భవ ఏ స్పెషల్ చికెన్ రే ఓకే ఇలా చికెన్ బాగుందని షాన్ ఎత్తా అనుకున్నారు మనిషికి 4 ముక్కలే అలా కూరగంటే ఎక్కువ నీళ్ళు ఉన్నాయి నాకు ముక్కలే నాకు 3 ముక్కలు వేసి నాకు వచ్చినాయి నాకు వేసింది అన్ని కార్యాలు అన్ని బుక్కలే నాకు కూడా కొనేవాడు వీళ్ళు బాగా పడ్డాయి నాకు ఏడబడ్డాయి అన్ని కార్యాలు వచ్చి అన్న కొంచెం స్థలమేనా కొంచెం శుభేనా మన ఖైదీలు అయితే పడుకోరు పొద్దున్న నుంచి బాగా అలసిపోయారు ఇలా బాగా వర్క్ అయితే అయింది వాళ్ళు ఉండేది 24 అవర్సే కాబట్టి వాళ్ళకు వీలైనంత వర్క్ అయితే వాదడి చేపించిన అనమాట సో ఇప్పుడు నైట్ టైం మనకు నైట్ 12 అవర్స్ 10 అవర్స్ ఎంత ఉన్నా సరే ఆ టైంలో ఇప్పుడు ఖైదీలు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ నా రెస్పాన్సిబిలిటీ అంతేకాకుండా ఈ ఖైదీలు జైల్లో నుంచి బయటకు పోకుండా కూడా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే నాకు ఉంది సో దానికోసమే మనకు ఆల్రెడీ ఒక వాచ్ టవర్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో నాకు నైట్ డ్యూటీ అనమాట వాళ్ళు వచ్చేసి పడుకుంటారు నేను ఇక్కడ డ్యూటీ అయితే వేయాలి దానికోసం మన దగ్గర ఒక సర్చ్ లైట్ కూడా ఉంది ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తా ఎందుకంటే మన ఉనికి బయటికి తెలియవద్దు సో ఇక్కడ మనం దీంతో అయితే వాచ్ చేసుకోవచ్చు అనమాట ఎవరు ఎక్కడ సైడ్ వెళ్తారు ఏం కదా అని చెప్పేసి లైట్ మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే కొడుతుంది ఈ మొత్తం ఆఫ్ అయిన తర్వాత మీకు క్లియర్గా అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి చూపిస్తాను మొత్తం ఆఫ్ అయిన తర్వాత సో వీటితోటి నేను అటు ఇటు సెర్చ్ చేసుకుంటా ఏరియాని అయితే స్కాన్ చేస్తూ ఉండాలన్నమాట చలో ఇప్పుడైతే వాచ్ టవర్ అయితే ఎక్కేద్దాం చైనా వేసారు అన్నా అన్నా లేవే నీ కాలు కూడా చైనా వేసారు తాళం వేసారు లేవు లేవు లేవురు అన్న కాలు కూడా తాళం వేసారు జీవోలు వేసారా అన్నా ఏమైందన్నా ఎవరు వేసిరా నాకు అద్భుతం ఎటు పోతున్నావురా పోతున్నా సార్ అరే పొద్దుగాల అయితే రిలీజ్ అయితే ఎటు పోతున్నావు ఇప్పుడు పోతున్నా సార్ ఏడికి తప్పించుకొని పోతున్నా సార్ అరే పొద్దుగాల రా కావా ఆగుతా సార్ రత్తాలు యాడికి వచ్చిందా అవును సార్ అరే పొద్దుగాల రా కాగు అబ్బా పోతా సార్ రేపు పొద్దుగాల రిలీజ్ రా మీకు ఇప్పుడు ఒకవేళ నువ్వు జంప్ అయినావు అనుకో నీకు ఎక్స్ట్రా మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది ఇంకో సంవత్సరం ఉండాలి ఉంటావా రేపు పొద్దున ఖచ్చితంగా వస్తారా సార్ నువ్వు రేపు పొద్దుగాల రాక ఉండేటట్లేవు కానీ దా అందుకే రా నేను నైట్ డ్యూటీలో ఉన్నది మీరు లేరనుకున్నా మీరు పొద్దంతా ఎట్లున్నా కానీ రాత్రి అయితే ఇట్లా మారిపోతారు మీరు లేరనుకున్నా సార్ నిన్న యాక్చువల్గా గట్టిగా కట్టేసేది కానీ నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా పెద్ద ఉంది ఆడికి నడవనేకి
నువ్వు అలా రగ్గప్పుకొని వండుకున్నా సరే ఇక నీకు పోరాదు ఇక పండుకోవాలి ఇక. అది జరిగింది. మరి మనం తెల్లారు లెక్క ఇంకా రాత్రి ఏ రత్తాలు గుర్తుకొచ్చిందిరా పీక్ అనుకున్నా గల్లకి ఎట్లా రిలీజ్ అవుతుంది నువ్వు ఉండి నన్ను కూడా రిలీజ్ చేస్తానండి అందరూ వస్తానండి కనుక తాళలు నింటారా అబ్బా చాలా ఎడబెట్టినట్టు దొరికి కాలు మమ్మల్ని ఏమన్నా మళ్ళీ నేను దొరుకుతున్నా సిగ్గులు కురుకుతాను ఏ బాబు వాటర్ వస్తున్నాయి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండమ్మా. ఓకే ఫ్రెష్ అప్ అయ్యారా? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? అయిపోయింది సార్. ఓకే ఈరోజు స్పెషల్ ఏంటిరా? ఈ రోజు మన 77వ గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవ సందర్భంగా అంటే రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రోజు మిమ్మల్ని అందరినీ విడుదల చేసేస్తున్నాం. జాగ్రత్త. ఓకే మీరు ఎందుకున్నారు తెలుసుగా 24 గంటలు ఈ జైల్లో ఎప్పుడు ఓడిపోకురు. మళ్ళీ ఓడిపోయారు అనుకో మళ్ళీ ఇంతకంటే ఎక్కువ మీ అక్కడే పోతారు, అండమాన్ జైలు పోతారు నెక్స్ట్. అర్థమైందా? అక్కడ చికెన్ ఉండదు, ఫుడ్ ఉండదు, ఆడ ఓన్లీ వాటర్ రాకుండా ఉండాలి. ఓకే మంచి ఆడురి దొరకకుర్రి. ఈ రోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన జెండాను అయితే ఎగిరేద్దాం. దానికోసం మొత్తం సెటప్ అయితే రెడీ అయిపోయింది. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंग विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंग तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे भारत माता के भारत माता के भारत माता के జెండాను అయితే ఎగిరేసాం. ఈ రోజు మీరు అందరు రిలీజ్ కాబోతున్నారు. ఆ సంతోషం మీ ముఖంలో నాకు అనిపిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక పైన ఛాలెంజెస్ లో ఎందులో అయినా సరే ఓడిపోకుండా మంచి గట్టి పోటీ ఇచ్చి గెలవాలని నేను కూడా కోరుకుంటున్నా. సో సింపుల్గా నువ్వే ఏ ఛాలెంజ్ ఉన్నా లేకపోతే ఏది ఉన్నా కానీ కొద్దిగా ఎఫర్ట్ కనబడతలేదు. నీ ఎఫర్ట్ ఇంకా పెంచాలి, వీళ్ళ తగ్గట్టు వీళ్ళ రేంజ్కి రావాలి. నువ్వు కూడా ఈసారి నుంచి ఏం జరిగినా సరే ఫస్ట్ నువ్వు కాకుండా మిడిల్లో ఉన్న లాస్ట్ కన్నా ఉండేటట్టు ట్రై చేయాలి. ఓకేనా? సో ఈ జరిగిన ఈ 24 గంటల్లో గడిచిపోయిన 24 గంటల్లో మీ వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు. మంచిగానే కోఆపరేట్ చేశారు. మీరు ఇదే విధంగా మళ్ళీ ఎప్పుడైనా వచ్చినా ఇంకెక్కడికైనా వెళ్ళినా సరే ఇదే విధంగా వర్క్ చేయాలి, ఉన్నత శిఖరాలను అందుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆపుర్రా కొడతానే ఉంటారా. ఇంకొకటి మిమ్మల్ని పొద్దున వచ్చినాక అడుగుడు మర్చిపోయినా 1 తాళాలు ఓడిపిర్రా.
వాడు చెప్పిండా ఎందుకు కట్టేసిన ఏం కథ అని చెప్పేసి అదే తెల్లారితో వేయడం పారిపోతే ఇప్పుడు ఎట్లుంటుండే నువ్వు ఒకవేళ పారిపోయినట్టుగా నేను అక్కడ ఫైల్ చేసి పెడితే నువ్వు ఇంకో సంవత్సరం ముందు ఉంటే మరి అత్తలు గుర్తుకొచ్చింది సార్. ఎవరు గుర్తుకొచ్చినా కానీ ఈరోజు పోతున్నావు కదా ఎంజాయ్ బీ హ్యాపీ కరీంనగర్ వెళ్ళు ఎంజాయ్ చేసిరా ఓకే ఓకే. సో మొత్తానికి అయితే ఇది అంతా హ్యాపీయే కదా హ్యాపీ. అంతా చదువుకురా సమానం నీ మొబైల్ మీ అంతా నీ చాకు అవి ఇవన్నీ నాగానే నీకు చాకియా ఎవరెవరు మొబైల్ ఇయర్ బడ్స్ ఏమేమి ఉన్నాయో అన్ని కలెక్ట్ చేసుకొని ఎల్లుర్రి సో మొత్తానికి ఈ రోజు 26 జనవరి కాబట్టి మీకు కూడా అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే. మరి అత్తలు కూడా వెయిట్ చేస్తుంది. అరే అన్నను కొడతాం రా వెళ్తారా పోతాం సార్. మొత్తం చదువుకోరా చదువుకున్నాం సార్. అరే ఇది ఇంకా చిన్న వయసు అసలు నీ ఏజ్ నువ్వు ఇక్కడికి వచ్చేదే కాదు. నేను ఇందులో ఉన్న రోజు నువ్వు మళ్ళీ నాకు కనబడద్దు ఇక్కడ. సరే అర్థమైందా? చెంచాగిరి చేసుడు బంద్ చేయి. నీ కాళ్ళ మీద నువ్వు నిలవడానికి ట్రై చేయి. ఓకే నువ్వు నీ కాల్ సెట్ అయిందా? ఇప్పుడు ఇబ్బంది ఏం లేదుగా. మళ్ళీ నాకు ఇటు కనబడద్దు. ఇద్దరు బాబా మరలు ఏం చెప్తారు యాక్టింగ్ చేసింది సార్. యాక్టింగ్ చేసింది కానీ గసోటి బంద్ చేయగా. ఇక్కడికి వచ్చిన తర్వాత మీలో నాకు చాలా మార్పు కనబడదు. మీరు ఫస్ట్ వచ్చిన రోజుకు ఇప్పుడు పోయే రోజుకు చాలా తేడా ఉంది మీలో. ఓకే వెళ్ళండి మరి మీ టైం వేస్ట్ చేసేసుకోలేదు. బాయ్ సార్. ఆరోగ్యం మంచిగా పడుకోండి. బాయ్ సార్. మళ్ళీ సంక్రాంతి. సో మొత్తానికి అయితే మన ఖైదీలు అయితే వెళ్ళిపోయారు. లాస్ట్ గడిచిన 24 గంటలు ఖైదీలతో కలకల్లాడుతున్న మన జైలు వచ్చేసి ఇప్పుడు బోసిపోయింది. మీరు చూడొచ్చు మొత్తం సైలెన్స్, ఎక్కడ ఏం లేదు, ఒక్కడనే ఉన్నా. ఓకే వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు, ఏదో ఒక ఛాలెంజ్లో గేముల్లో ఓడిపోయి వస్తారు, మళ్ళీ మారిపోయి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో మొత్తానికి అయితే ఇది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన ఎండింగ్ వాళ్ళతోనే కలిసి తీసుకుందాం. సో మొత్తానికి ఇది గైస్ మనలకి అంటే లాస్ట్ పౌల్ట్రీ ఫామ్ వీడియోలో ఓడిపోయారు కదా, వాళ్ళకి యాజ్ ఎ పనిష్మెంట్ లాగా 24 గంటలు జైల్లో అయితే ఉంచినాం అనమాట. చాలా రోజుల నుంచి కామెంట్స్ వస్తున్నాయి, పోలీస్ స్టేషన్లో కామెంట్ ఏరి, జైల్లో కామెంట్ ఏరి అని చెప్పేసి. అవన్నీ మనకు పర్మిషన్ ఇయ్యరు, అందుకే మా అంతలు మేమే ఒకటి జైలు అయితే తయారు చేసుకున్నాం. సో దానిలో అయితే ఈ విధంగా వీళ్ళకి పనిష్మెంట్ ఇచ్చినట్టుగా ఒక వీడియో అయితే షూట్ చేసినాం అనమాట. సో ఇంకొకటి నేను చెప్పాల్సింది ఏంటంటే జైల్లో ఏ విధంగా ఉంటుంది వాతావరణం, అక్కడ రూల్స్ ఎట్లుంటాయి, రెగ్యులేషన్స్ ఎట్లుంటాయి అని చెప్పేసి మాకు ఐడియా లేదు. మేము చేసిన ప్రతి ఒక్క యాక్టివిటీ మూవీస్లలో సీరియల్స్లలో అక్కడిక్కడ తీస్తారు కదా, వాటి నుంచి చూసి మేము చేసిందే అన్నమాట. ఒకవేళ తప్పుగా అయితే అనుకోకండి, ఏమన్నా ఉంటే మాకు కామెంట్ చేసి చెప్పండి, ఇది ఇలా చేసేది కాకుండా అని చెప్పేసి. మాక్సిమం ప్రతిదీ మేము జాగ్రత్త తీసినాం, ప్రతి ఒక్క క్లిప్ ప్రతి ఒక్కటి ఎవరిని కించపరచకుండా, ఎక్కడ ఏ నెగిటివ్ రాకుండా జాగ్రత్త పడుకుంటూనే తీసినాం. అయినా సరే మా మళ్ళీ ఏమైనా మిస్టేక్ అయి ఉంటే మాత్రం తప్పకుండా మమ్మల్ని అయితే క్షమించండి. సో అలాగే ఈ వీడియో అంత ఈజీగా అయితే కాలేదు, జస్ట్ మాకు జైలు తయారడానికి 1 వీక్ టైం అయితే పట్టింది. మేము మొదలు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కరెక్ట్ ఎగ్జాక్ట్గా 7 డేస్ టైం అయితే అవుతుంది అనమాట. డే అండ్ నైట్ ఎఫర్ట్స్ పెట్టినాం. ఒక్కొక్క రోజు 9 దాకా 10 దాకా కూడా అక్కడ పనిచేసిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఆ కట్టెలు వాతుకొని ఆ ఫ్రేమ్ తయారు చేసుకోనికే మాకు 1.5 డే అయితే పట్టింది. ఆ తర్వాత ఫెన్సింగ్ తీసుకొచ్చి అదంతా అరేంజ్ చేసి ప్రతి ఒక్క డీటెయిల్ మనకు మంచిగా ఉండాలి, ఎడిదిక్కు పోయినా సరే అది మనకు ఆ విధంగా మనకు పోర్ట్రేట్ అవ్వాలి అని చెప్పేసి మాక్సిమం ట్రై చేసినాం మా దగ్గర ఉన్న వస్తువులతోటి. అయినా సరే ఈ వీడియోకి ఎంతైనా దగ్గర ఒక 10,000 కంటే ఎక్కువనే ఖర్చు అయింది కదా. సో ఇంతగానో ఎఫర్ట్ పెట్టి ఈ వీడియో చేసినందుకు మీ సపోర్ట్ అయితే వస్తుంది అనుకుంటున్నాం. సో ఫైనల్ గా మీ అందరికి మళ్ళొకసారి హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఫైనల్ గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బై. I know as the daylight grows how I am supposed to feel.